కూడా నిదర్శనం కనిపించట్లేదు, నాకు నమ్మకం కుదరట్లేదు కాబట్టి నేను ఇంకో దోవన వెళ్ళిపోతాను. నమ్మకం లేకపోవడం కాబట్టి ఇలాంటి పరిస్థితి ఏర్పడినప్పుడు ఎవరో ఒకళ్ళు మార్గాన్ని నిర్దేశించడం కోసం, మనం నడిపించడం కోసం అని చెప్పని ఆవిర్భవిస్తూ ఉన్నారు. అది కూడా భగవంతుడి యొక్క ప్రేరణ చేతే, అది కూడా భగవంతుడే నియమిస్తూ ఉన్నాడు. ఫలానా ఎవరో ఒకరిని మనకి ఆదర్శంగా నిలబెట్టడం కోసం అని చెప్పి వాళ్ళని ఆవిర్భవింపజేస్తున్నారు. వాళ్ళ యొక్క అడుగుజాడలో మనం నడుస్తూ ఉంటాం అన్నమాట. అట్లాగే ఆనాడు తల్లి ఆవిర్భావం జరిగింది అయోనిజగా. అయితే ఆవిడ 10 మందిని తీసుకుని వెళుతూ ఆ ఈ భవనం ఎలా ఉంది అంటే దీపాలు వెలుగుతూ ఉన్నాయి కదా భవనంలో. ఆ దీపాలు కూడా ఎలా ఉన్నాయి? దీపాలు కూడా మణులతో పదబడి ఉన్నాయి. అంటే మనం పూర్వం పెట్టుకున్న కృష్ణాన్ని పెట్టి పెట్టుకున్నాం. ఆ దీపారాధన సెమ్మిలు కూడా మణులతో పదబడి ఉన్నాయి. అంతటి ఐశ్వర్యవంతురాలు అన్నమాట. అలాగే అలా దీపారాధన వెలుగుతూ ఉండగా చక్కగా మంచి ధూపం వెలిగించి ఉన్నాయి. రాత్రిపూట నిద్ర పట్టడం కోసం అని చెప్పని చక్కగా మంచి సువాసన వెదజల్లేటువంటి ధూపంలో వెలిగించబడి ఉన్నాయి. అవి కూడా మంచి వాసనలు వస్తూ ఉన్నాయి. అలా ఉండగా ఎల్లవేళలా నిద్ర చెట్లుగా చేసేటువంటి అనేమే శయ్యపై నిద్రించి ఉంది. ఆ శయ్య కూడా ఎలా ఉంది? పడుకున్నటువంటి పాన్పు కూడా ఎలా ఉంది? మంచం అంటే చక్కగా పడుకోగానే నిద్ర పెట్టేటువంటి విధంగా, అంతేగాని నలుగురు కుడుకును లేకపోతే అడిగి తెప్పించుకుని ఇంటికి తెప్పించుకునేటువంటి విధంగా కాకుండా దాని మీద పడుకోగలంటే ఐశ్వర్యవంతురాలు కదా, చక్కగా పడుకోగానే నిద్రపట్టేటువంటి విధంగా మెత్తని పాన్పు మీద నిద్రిస్తూ ఉంటుంది. ఆవిడ నిద్రిస్తూ ఉంటే ధనుమూసను ఎదురుస్తున్నటువంటి మామను మకళే, ఓ మేనమామ కూతురా అని సంబోధిస్తుంది. ఎవరు? అన్నాడు తల్లి. ఆ ఇంటి యజమానిని మేనమామగా సంబోధిస్తూ, ఓ మేనమామ కూతురా నువ్వు నిద్రపోతున్నావు అంటే మేనమామ కూతురు ఏమవుతుంది? వదిన వరుస అవుతుంది. ఓ వదిన మనం సహజంగా వరుసలు పెట్టుకుంటూ ఉంటాం. అక్క అని చెప్పడం, వదిన అని చెప్పడం, లేదా చెంగానో ఏదో వరుస. అట్లాగే ఈవిడ కూడా ఒక వరుస కలిపి నిద్రపోతున్నటువంటి ఓ మేనమామ కూతురా, ఓ వదిన నువ్వు నిద్ర నుండి ఇంకా లేవలేదా? మణులతో నిర్మించినటువంటి తలుపులకు, ఈ తలుపులు కూడా ఎలా ఉన్నాయని ఇందాక చెప్పుకున్నాక మణులతో నిర్మించబడి ఉన్నాయి. ఆ తలుపులకు ఉన్నటువంటి గడియలు మెల్లగా వచ్చి ఇంకా లోపల పెడుతూ ఉన్నావా? మెల్లగా గడి తీస్తే నువ్వు మేలుకున్నావు అని చెప్పి నీ కోసం మేము ఎదురు చూస్తాం. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది కాబట్టి నువ్వు నిజంగా వచ్చి నిదానంగా వచ్చి తలుపు అని చెప్పి నందుతా అని తిరువాయి తీవమ్మ అని అనగానే ఆవిడ లోపల నుండి పలకుతున్నారు. వీళ్ళు బయట నుంచి అంటూ ఉన్నారు తలుపు తీయమని చెప్పండి. ఆ లోపల ఉన్నటువంటి నిద్రిస్తున్నటువంటి ఆవిడ ఏమీ పలకట్ల. పలకపోయేటప్పటికీ అప్పుడు మళ్ళీ అందుక ఓ అత్త అని మళ్ళీ అత్తగారిని నిద్రిస్తున్నటువంటి యువత యొక్క తల్లిని సంబోధిస్తున్నారు. ఓ అత్త నువ్వేనా మీ అమ్మాయిని లేపొచ్చు కదా, ఆవిడ నిన్న మాతో పాటుగా వ్రతానికి వస్తానంది, నిద్ర నుండి ఇంకా లేవలేదు కాబట్టి నువ్వైనా లేపొచ్చు కదా అని చెప్పిన అత్తని పిలుస్తూ నువ్వునైనా లేపలేదా? ఉన్మగడతా నీ కూతురు ఏమైనా మోగదా ఏంటి అని చెప్పి అంటున్నమాట. ఎందుకని మీ అమ్మాయి ఏమన్నా మోగదా? ఇందాక నుంచి మేము తలుపు దగ్గర నుండి అరుస్తూ ఉన్నాము, తను పలకదు, పైగా మీరేమో మాట్లాడుకుంటారు, మీరైనా కేకేసి నిద్ర నుండి లేపొచ్చు కదా, మీ అమ్మాయి అసలు పలకడం లేదు, ఏమైనా మొగదా ఏంటి? ఉన్నట్టుండి ఏమన్నా మాటలు రాకుండా ఆగిపోయినాయా? మొగదా? లేదంటే నిద్రిస్తున్నటువంటి మీ అమ్మాయిని ఎవరైనా లేవద్దని చెప్పని ఏమైనా నిర్దేశించారా? అంటే మాతో పాటుగా వ్రతానికి వెళ్ళడానికి ఇష్టపడక లేవకుండా అంటే నన్ను లేపొద్దని చెప్పని, లేకపోతే తను లేవలేదని చెప్పని ఎవరైనా నిర్దేశించారా అని చెప్పి అడుగుతుంది అన్నమాట. లేదా కావలించారా? మాతో పాటుగా రావడానికి ఇష్టం లేక ఈ వ్రతస్థలం దగ్గరికి తనని నిద్ర నుండి లేవలేకుండా ఏమైనా కాపలా పెట్టారా అని చెప్పి అడుగుతూ ఉంటారు. అలాగే ఇంకా నిష్ఠురంగా మాట్లాడుతుంది. అసలు మీ అమ్మాయి